హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రభుత్వ సహకారంతో అగ్రి హార్టీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రైతు మహోత్సవం సేంద్రియ మేళా 2025కు అనూహ్య స్పందన లభించింది. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న సంస్థలు, సహజ, ప్రకృతి, సేంద్రియ రైతులు స్వయంగా పండించిన ఉత్పత్తులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకుల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు సాగాయి. హైదరాబాద్ ఆధారిత ఓ సంస్థ రూపొందించిన కేవలం 2 నిమిషాల్లో భూసార పరీక్ష ఫలితాలు అందించే టెక్నాలజీ రైతులను ఆకర్షిస్తోంది. విశాఖపట్నంకు చెందిన అమృతం పేరిట ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో చిన్న పెద్ద అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సహజసిద్ధంగా అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే బాలానగర్ సీతాఫలం రకంతో రూపొందించిన ఐస్ క్రీం లాంటి విలువ ఆధారిత ఉత్పత్తులు సైతం ఆకర్షిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ రుచులు ఆస్వాదిస్తున్నారు. ఆ విశేషాలను మా ప్రతినిధి మల్లిక్ నుంచి తెలుసుకుందాం. హరిత విప్లవం విజయవంతం నేపథ్యంలో అధిక పంట దిగుబడుల కోసం రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఫలితంగా పర్యావరణంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే పంటల యొక్క దిగుబడి అలాగే నాణ్యత కూడా పడిపోతుంది. దాంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రి ఫ్యాబ్రిక్స్ అనే సంస్థ భూసారాన్ని పరీక్షించే ఒక టెక్నాలజీని ఆవిష్కరించింది. అంటే 2-3 నిమిషాల్లోనే ఒక ఫలితాలు వచ్చే విధంగా వాళ్ళు టెక్నాలజీ రూపొందించారు. ఆ వివరాలు అడుగుదాం. చెప్పండి మేడం, ఈ యొక్క భూసార పరీక్షకు సంబంధించిన ఈ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత ఏంటి? సార్, ఇది ఏంటంటే మనకి ఇన్స్టాంట్ సాయిల్ టెస్టింగ్ మిషన్. ఇది పోర్టబుల్ మిషన్ అన్నట్టు, మనకి ఈజీ టు క్యారీ. దీంట్లో ఏంటంటే మనకి ఇది సెన్సార్ బేస్డ్. ఇవి నాబ్స్ అన్నట్టు, ఇవి 4 నాబ్స్ ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసి మనకి టెంపరేచరు, ఈసీ, pH, ఆర్గానిక్ మ్యాటర్. దీంట్లో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్షన్తోనే ఇది మనకి ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఈ మిషన్తో పాటు మీకు ఒక యాప్ ఇస్తాము. యాప్కి మనం కనెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది మనం తీసుకుంటాం. వేసవి రాకతో మామిడి పండ్ల రుచులు చూస్తున్నారు జనం. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రత్యేకించి విశాఖపట్నానికి చెందిన అమృతం ఆర్గానిక్ ఫ్రూట్ మ్యాంగో విశేషంగా ఇక్కడ ఆకర్షింపబడుతుంది. ప్రత్యేకించి చిన్న పెద్ద అందరూ ఇక్కడ తింటున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఈ యొక్క మామిడి పండు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ యొక్క మామిడి పండ్ల యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఏంటి అసలు అది? సార్, అమృతం అనేది ఒక మ్యాంగో కొత్త వంగడం అండి. ఇది కొంగర్ రమేష్ గారు ఆయన ఇంట్రెస్ట్ తోటి డెవలప్ చేసిన వెరైటీ అండి. ఇంట్రెస్ట్ తోటి ఒక 100 వెరైటీలు ఇలా మామిడివి డెవలప్ చేశారు. అందులో 2 అమృతం, స్వాగతం అనేవి ప్రొడక్షన్కి ఫార్వర్డ్ చేశారు. ఈ అమృతం వెరైటీ అనేది సీజన్లోనే పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు మొత్తం ఫ్రీజ్ చేసేసుకుంటాం కాపంతా. ఆఫ్ సీజన్లో కన్జ్యూమర్కి అవైలబుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది న్యాచురల్గా ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. మేము చాలా పళ్ళు తిన్నాం, కానీ ఈ పండు రుచి వేరే రకంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తీపి ఉంది, పులుపు లేదు, చాలా మధురంగా ఉంది. ఈ వెరైటీ మ్యాంగో అని మా దగ్గరికి తీసుకొచ్చి మాకు పరిచయం చేశారు. చాలా బాగుంది. దీన్ని ఇంటర్నేషనల్ కూడా ప్రమోట్ చేస్తున్నాం అన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఈ విధమైనటువంటి మేళా అనేది రైతు మేళా రానున్న కాలంలో సేంద్రియ విధానంలో పంటలు పండించాలి అనుకునే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫారెస్ట్లోనే సీతాఫల్ బాగా పండుతుంది. మంచి వెరైటీ ఇది. దేశంలో ఎక్కడ కూడా ఈ వెరైటీలో ఉన్న లక్షణాలు ఇక్కడ లేవు. ఇక్కడ ప్రత్యేకమైన లక్షణం పండు సైజులో కానీ, దాంట్లో ఉన్న జెనెటిక్ కానీ, పోషక పదార్థాలు కానీ ఇవి ఉండడం వల్ల పురుగు అనే బాధ కూడా అక్కడ లేదు. సెప్టెంబర్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. అయితే దీనికి వాల్యూ అడిషన్ చేయాలనేది భారతీయ కిసాన్ సంఘ్ సంకల్పంతో మేము మోజర్ల సారు వారి సహకారంతో ముందుకెళ్ళినాం. ఆ గుజ్జుని తీసి స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఐస్ క్రీమ్గా కన్వర్ట్ చేయడం, రబ్డీగా కన్వర్ట్ చేయడం, మిల్క్ షేక్గా కన్వర్ట్ చేయడం లాంటివి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు తాము సరైన మార్కెట్ వేదిక కల్పిస్తామని చెప్పి అగ్రి హార్టీ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.